ప్రైజ్ ద లార్డ్, షల్లోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు నేను లైఫ్లో ఏది ఇంపార్టెంట్, ఏ ఏజ్లో ఏం చేయాలి అన్నది మీకు తెలియపరచాలని దేవుని బిడ్డగా ఆశపడుతున్నానండి. మొదటిగా ఇక్కడ మీరు ఒక 3 ఇమేజెస్ చూస్తున్నారు కదా. ఫస్ట్ స్టేజ్ యంగ్, సెకండ్ స్టేజ్ అడల్ట్, థర్డ్ స్టేజ్ ఓల్డ్. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర టైం ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఎనర్జీ ఉంటుంది, కానీ మనీ ఉండదు. మరి టైం ఉన్నప్పుడు మీరు ఆ యొక్క టైంని ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు, ఎనర్జీని ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ఎనర్జీని యేసే కొరకు ఉపయోగించండి. ఎందుకంటే సమయము కోల్పోతే మళ్ళీ ఆ సమయాన్ని తిరిగి తెప్పించుకోలేము కదండి. సో మీ చేతిలో ఉన్న టైంని, మీ చేతిలో ఉన్న ఎనర్జీని యేసే కొరకు వాడండి. ఆమేన్. సెకండ్ స్టేజ్ అడల్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనీ కంప్లీట్గా ఉంది, ఎనర్జీ కంప్లీట్గా ఉంది, కానీ సమయం లేదు. చూసారా? టైం లేకపోతే యేసయ్యని ఎలా ఆరాధిస్తారండి? మీ దగ్గర మనీ ఉంది, ఎనర్జీ ఉంది, కానీ ఏం యూస్ చెప్పండి? యేసయ్య ఇచ్చిన టైంని యేసయ్యకి డెడికేట్ చేయకపోతే ఒకానొక రోజు మీ దగ్గర ఉన్న మనీ, మీ దగ్గర ఉన్న ఎనర్జీ కూడా కోల్పోవచ్చు. మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకుని యేసయ్య కొరకు జీవించండి. థర్డ్ స్టేజ్ ఓల్డ్. ఇంకా కంప్లీట్ లైఫ్ అయిపోయింది, ఇంకేం చేయగలుగుతారండి? అప్పుడు చాలా సమయం ఉంటుంది, కానీ చాలా మనీ ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేకపోతే ఏ వర్క్స్ చేయగలం చెప్పండి? సో రైట్ నౌ మీ దగ్గర ఉన్న సమయాన్ని, మీ దగ్గర ఉన్న ఎనర్జీని యేసయ్య కొరకు ఉపయోగించండి. మీరు అనుకోవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి అని. యేసయ్యలో ప్రార్థనలో ఉండండి. ఫస్ట్ లేచిన వెంటనే ఒక షార్ట్ ప్రేయర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 45 మినిట్స్ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్లాన్లో ఒక పాట పాడండి, వాక్యాన్ని చదువుకోండి, ఒక మెమరైజింగ్ వర్సెస్ పెట్టుకోండి. యేసయ్య యొక్క వాక్యాన్ని వినండి. మీకు ఇష్టమైన పాస్టర్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పిన వాక్యాన్ని వినండి. మిమ్మల్ని మీరు బలపరచుకోండి, మీ ద్వారా ఇతరుల్ని బలపరచండి. మీ యొక్క సమయాన్ని యేసయ్య కొరకు ఉపయోగించండి, మీ యొక్క ఎనర్జీని యేసయ్య కొరకు ఉపయోగించండి. అప్పుడు యేసయ్య మీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నారు. ఐజియా 43:19 బీహోల్డ్ ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ప్రైజ్ గాడ్. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.